వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతకు విద్యతో పాటు నైపుణ్యం ఎంతో అవసరం. కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి మురళీధరన్ వ్యాఖ్య. రక్తదానం మరొకరికి ప్రాణదానం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కృష్ణానది మధ్యలో జాతీయ గీతాలాపన. జాతీయ జెండాతో ఆకట్టుకున్న జూపల్లి యువసేన నాయకులు. RFCL బాధితులకు న్యాయం జరిగే వరకు పోరు. కాంగ్రెస్ BCCL పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ స్పష్టీకరణ. ప్రజల సంక్షేమమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి మురళీధరన్ అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. పథకాలు అందుతున్న తీరును లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. యువతకు విద్యతో పాటు నైపుణ్యం అవసరమని, మోదీ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది స్వాతంత్ర సమరయోధులను మోదీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని ఆయన అన్నారు. సాగర్మాల ప్రాజెక్ట్ కింద విశాఖ పోర్టును అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. జీరో బ్యాలెన్స్ కరోనా టైంలో ప్రధానమంత్రి గారు 3 దఫాలుగా 500 వచ్చిందా డబ్బు? వచ్చిందా? ఇక్కడ ఎవరమ్మా ఇంకెవరికన్నా డబ్బు వచ్చిందా? 3 దఫాలుగా 500 చొప్పున 30,000 కోట్ల రూపాయలని మహిళలకు ఇవ్వడం జరిగింది. వచ్చింది కదా? The country, every Indian, including all of you, we celebrated the 75 years of India's independence yesterday. We hoisted flags tricolor on our own houses. India's freedom was won by the sacrifices of hundreds of martyrs. Many people had to lay down their lives for attaining the freedom. But the country didn't know many of them. There were many heroes who were unsung, unknown. It is the effort of the Prime Minister, Shri Narendra Modi ji, which has brought such people into the limelight. రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా హైదరాబాద్ సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనేక మంది వీరుల త్యాగాల ఫలితంగానే విశాల భారతావని ఏర్పడిందని ఆయన అన్నారు. స్వాతంత్ర పోరాట వీరుల త్యాగాల్ని స్మరించుకుంటూ ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో 75 మంది రక్తదానం చేశారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు
వజ్రోత్సవాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇది 15 రోజుల కార్యక్రమాన్ని భారతదేశంలో మనమే 15 డేస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే కొత్త జనరేషన్ కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, చాలామందికి అసలు మన స్వాతంత్రం గురించి డీటెయిల్గా తెలవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతోని పోరాటం చేసినటువంటి సందర్భంలో అహింసా మార్గంలో ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో గాంధీజీ గారు మరి అక్కడ లీడర్షిప్ ఇచ్చి మరి ఆ యొక్క పోరాటంలో ఎంతోమంది అసూలు బారినటువంటి సందర్భం. ఈ అసూలు బాసినటువంటి చాలామందికి మనం ఘనంగా నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. దగ్గర 1,20,00,000 జెండాలు మరి ప్రతి ఇంటికి కూడా సరఫరా చేసినటువంటిది. నిన్న కూడా చూసారు మీరు, నేషనల్ అంతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి 11:30 గంటలకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకు ప్రజలందరూ కూడా మరి సహకరించినటువంటి సందర్భం. అంటే దేశభక్తి, దేశం మీద ఉన్నటువంటి ప్రేమను దృష్టిలో ఉంచుకొని మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం చూసినాం. దీంతోపాటు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మీకు అందరికీ తెలుసు. చాలామంది బ్లడ్ లేక ఇబ్బంది పడేవాళ్ళు, మరి హాస్పిటల్స్ కానీ బ్లడ్ బ్యాంకుల దగ్గర కూడా చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భాలను కూడా మనం చూడటం జరిగింది. బట్ ఈరోజు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో 75 మంది చొప్పున మరి ఈ యొక్క రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు 8వ తారీఖు నుంచి జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎవ్రీడే ఒక కార్యక్రమాన్ని, రెండోది గాంధీజీ గారి చిత్రాన్ని మరి పిల్లలకు, స్టూడెంట్స్కి అందరికీ 552 స్క్రీన్లు టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి థియేటర్లో ఈ చిత్రం వీక్షించేటువంటి అవకాశం. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఆ సినిమా చూస్తున్నటువంటి, దాని ద్వారా ఏంటంటే మన దేశభక్తి గురించి, ఆ రోజు దేశం కోసం జరిగినటువంటి పోరాటంలో మరి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయో ఆ చిత్రంలో చాలా క్లియర్గా ఉన్నటువంటిది. మరి దీంతోపాటు ర్యాలీస్ కానివ్వండి, అదేవిధంగా హరితారక 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి కౌన్సిలర్ షేక్ రహీం పాషా, జూపల్లి యువసేన నాయకులు కృష్ణానది మధ్యలో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వినూత్నంగా జాతీయ జెండాను ప్రదర్శిస్తూ పలువురిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జూపల్లి యువసేన నాయకులతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని, ఈ ఉదంతాన్ని సుమోటో కేసుగా స్వీకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు కాంగ్రెస్ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ మీడియా సమావేశంలో తెలిపారు. పోలీస్ శాఖ ఈ విషయంలో దృష్టి సారించి బాధితులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు నిరంతర పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షుడు నజీముద్దీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నాజిమ్, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి ఉదయరాజ్ తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నటువంటి తరుణంలో మరి కొంతమంది దళారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు అందరి దగ్గర కూడా పర్మనెంట్ ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఉద్యోగాల పేరుతో మోసం చేసినటువంటి నేపథ్యంలో గత 6 నెలలుగా ఇదే ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిబ్రవరి 23వ తారీఖు రోజున ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మరి రామగుండం నియోజకవర్గానికి సంబంధించి మరి బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయంలో స్థానిక శాసనసభ్యునికి సంబంధం లేకపోతే, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధం లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థతోటి విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత మరి సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే పాత్రికేయులు కావచ్చు,
అన్ని పత్రికలు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ముఖ్యంగా మన స్థానికంగా ఉన్నటువంటి సిటీ న్యూస్ వారు కావచ్చు, అన్ని ఛానల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆర్ఎఫ్సిఎల్ బాధితుల పక్షాన యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అందరూ కూడా నిలవడం జరిగింది. ఆ తర్వాత మరి తొడగొట్టి సవాల్ విసిరి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు తప్పితే ఎవరు కూడా అధికార పార్టీకి సంబంధించిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎటువంటి చర్యలకు ఆదేశించకపోవడం, మొన్న వాళ్ళ కొడుకు సంబంధించి పెళ్లి పత్రిక ఇవ్వడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన నేపథ్యంలో ఈ ఆర్ఎఫ్సిఎల్ విషయంలో మరి ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాజేంద్రనగర్ పోలీస్ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో 15,000 మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బందితో శాంతి సందేశం ఇస్తూ పావురాల్ని వదిలిపెట్టారు. అనంతరం 11:30 సమయానికి జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. జూలూరు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో 750 మీటర్ల జాతీయ జెండాతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీగా చేపట్టారు. గీతాలాపన అనంతరం గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ లాల్ యాదవ్, ఎంఆర్ఓ రాజు నాయక్, సర్పంచ్ లావణ్య గౌడ్, ఎస్ఐ కురుమూర్తి తదితరులు ఎక్కడున్నవారో అక్కడే నిలబడి జనగణమన ఆలపించారు. స్థానిక నాయకులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా ఒంగోలు ప్రజలకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు ఈ వజ్రోత్సవాల్లో భాగంగా మనం చాలా కార్యక్రమాలు నిర్వహించినాము. అందరూ గ్యాదర్ చేయాలనే ఉద్దేశంతో 11వ తారీఖు రోజు ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్రీడమ్ రన్ ఎవరు ఊహించని విధంగా మన జిల్లాలోనే, మన మండలంలో చాలా అద్భుతంగా చేసినాం. దానికి నిదర్శనం ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాకు చాలా మంది ఫోన్ చేసి మరీ చెప్పిండ్రు, సార్ మీరు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిందని. మనకంటే ఎక్కువ మంది పాల్గొన్న ర్యాలీలు ఎన్నో ఉన్నాయి, కాకపోతే మన ప్రోగ్రామ్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా అదే స్ఫూర్తితోటి, అదే ఉత్సాహంతో 13వ తారీఖు రోజు మనము ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించినాము. అది కూడా చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. ఈ 2 విజయాలను మనసులో పెట్టుకొని ఈ రోజు నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమము డబుల్ సక్సెస్ అయింది. ఇందులో ఏ ఒక్కరి కృషి వలన ఇది జరగలేదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, లేకపోతే రాజకీయ నాయకులు చేస్తే సక్సెస్ అయినది కాదు. మీ అందరి సమిష్టి కృషి వల్ల, మీ యొక్క సమయం నాకు ఇవ్వడం వల్లనే ఈ ప్రోగ్రామ్ ని ఇంత గ్రాండ్ గా మనం సక్సెస్ చేసుకోగలిగినాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. స్వతంత్రం ఇలా వచ్చింది, వాళ్ళు ఈజీగా వచ్చిందా? దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఎంతో మంది వీరులు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో అణిచివేతలు, ఎన్నో యుద్ధాలు. బ్రిటిష్ తుపాకీ గుండెను అడ్డు పెట్టి నేలకు రాలిన ఎంతో మంది వీరుల త్యాగాల ఫలితమే ఈ మన స్వతంత్ర భారతదేశం. కాబట్టి మిత్రులారా, మన చరిత్ర పరంగా చూసుకున్నా 1857లో
దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మా గాంధీ మనందరికీ ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సంద చెరువు వద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్తూపం కూడా ఈ చెరువు కట్ట మీద ఉండడం విశేషమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజుల నుండి 8 నుండి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అనేది జరుపుకుంటున్న సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆ రోజున మహనీయులు గాంధీజీతో మొదలు పెట్టుకుంటే ఎంతోమంది మహనీయులు వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు దేశం కోసం పోరాడిన వాళ్ళ కృషిని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ భారతదేశం 70 సంవత్సరాలలో ముందుకు పోతున్న సందర్భంలో సాధించిన విజయాలను ఒకసారి మననం చేసుకుంటూ మళ్ళీ సాధించాల్సిన లక్ష్యాలను కూడా నిర్దేశించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం. స్వతంత్రం కన్నా ముందు అయిపోయింది, స్వతంత్రం వచ్చిన తర్వాత అయిపోయింది అనేది చూడడం ఒకటైతే తెలంగాణ రాష్ట్రం కూడా అలాగే రాష్ట్రం రాకముందే ఉంది, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏముందని కంపేర్ చేసుకుంటున్నాం. డెఫినెట్గా ఆ విధంగా కంపేర్ చేసుకుంటున్నాం. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కృషి చేయాలి. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఈరోజు గాంధీజీ లాంటి మహనీయుని చరిత్ర తెలవాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో గాంధీజీ సినిమా మన దగ్గర ఉన్న పిల్లలందరికీ కూడా ఫ్రీగా చూపించాలని 555 స్క్రీన్స్లలో చూపించడం జరుగుతుంది. చాలామంది పిల్లలు ప్రతిరోజు 2,30,000 మంది పిల్లలు చూడడం జరిగింది, చూస్తూ ఉన్నారు. ఇంకా మనను స్ఫూర్తిగా తీసుకొని పక్క రాష్ట్రాల్లో కూడా గాంధీజీ సినిమా వేయాలనే ఆలోచనతో పక్క రాష్ట్రాలు కూడా ఆలోచిస్తూ ఉన్న సందర్భంగా సో మరొకసారి అందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మొన్న చేసుకుంటాం. అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. గాంధీజీ గారు ఎన్నో విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం, కానీ అక్కడక్కడ గాంధీజీని మర్చిపోతున్నాం అనే ఆలోచన కలుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆ మహనీయుడు ఎట్లా త్యాగం చేశాడు, లైఫ్ ఎట్లా సాక్రిఫైస్ చేసిండు అనేది భావితరాలు తెలవాల్సిన అవసరం ఉందని చెప్తున్న సందర్భంలో మన దగ్గర జిల్లాలగూడలో ఈ చంద్రశేరు దగ్గర గాంధీజీ గారి విగ్రహం ప్రతిష్ఠించుకోవడం సంతోషంగా ఉంది. ఒకసారి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని పెట్టుకున్నాం. తెలంగాణ సాధించడానికి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసిన సందర్భం మనం చూస్తున్నాం. వాళ్ళు ఆ రోజు అట్లా పోరాటం చేశారు కాబట్టి తెలంగాణ కూడా సాధించుకోగలిగిన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. అట్లాగే గాంధీజీ గారి నాయకత్వంలో తెల్లదొరలను పారదోలడం జరిగింది, బ్రిటిష్ వాళ్ళని పారదోలి స్వతంత్రాన్ని సిద్ధించుకున్నాం. కాబట్టి రెండు ఇక్కడ పెట్టుకోవడం అనేది సంతోషం. సహకరించిన మీర్పేట్ కార్పొరేషన్ సంబంధించిన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ ఇంటిలో కనీసం ఒక్కరైనా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని, అప్పుడే కనీసం రక్త సమస్యను కొంతైనా నివారించిన వారమవుతామని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డిలతో కలిసి ఆయన సందర్శించారు. కాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తనయుడు యువ నాయకుడు రామేశ్వర్ గౌడ్ జన్మదిన సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామల, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఏఎంఓహెచ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రక్తదాతలు దేవుళ్లతో సమానమని, ఆపత్కాలంలో రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని ఆదిలాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇచ్చోడ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు సతీష్ 24వసారి రక్తదానం చేసి మిగతా వారికి ప్రేరణ కలిగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సాధన, ఎంపీపీ నిమ్మల దమ్మారెడ్డి ప్రీతం రెడ్డి, సర్పంచ్ సునీత చౌహాన్, తహసీల్దార్ మోహన్ సింగ్, ఎంపీడీఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిబ్బందిని పంపించినటువంటి మా యొక్క సర్పంచ్ గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు. శుచిలో ఇచ్చోడ గ్రామ పంచాయతీ జాతీయ రహదారిపై ఉత్తమ అవార్డు తీసుకుంటున్నాం సార్. 120 రోజులకి కంటిన్యూస్ గా అదే పోయి ఉన్న కణాలపై ఇంకో కొత్త రక్తం వస్తూనే ఉంటుంది. ఇది ప్రక్రియ, కంటిన్యూస్ ప్రక్రియ. కాబట్టి మనకు రక్తహీనత కానీ రక్తం పోయిందని కానీ
ఎలాంటి బాధపడద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత కొద్దిగా రిఫ్రెష్మెంట్ అయ్యి హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే యథావిధంగా మేము ఇంతకుముందు ఎట్లా ఉన్నామో నిన్న ఎట్లా ఉన్నామో అదే పని చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ మనం ఇప్పుడు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో అపోహ వినడానికి మన మిత్రులకి మన కుటుంబ సభ్యులకు అందరికీ మీరు అవగాహన కల్పించాలి. ఇంకా మనకు ఎక్కువ డొనేషన్స్ అయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే రక్తం అనేది ఎక్కడ దొరకదు, మనం తయారు చేయలేము, ఎక్కడ దుకాణంలో దొరకదు. మనం రక్త దానం చేస్తేనే వచ్చేది. కాబట్టి మనం అందరిలో మంచి అవగాహన ఎంతో అవసరం ఇంకా. సో ఈ సందర్భంగా మీరందరూ రక్తదానం ఇచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. ఆ విధంగా ఇప్పుడు ఎంపీపీ గారు ముందు ఉండి వాళ్ళ సహకారంతో ఈ రోజు నిజంగా ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం, ఇంత ఎత్తున భారీ ఎత్తున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భారీ రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతిరోజు ఒక కార్యక్రమంతో ప్రజల్లో జాతీయ భావాన్ని, దేశభక్తిని కలిగించడంతో పాటు స్వతంత్ర సమర యోధుల త్యాగాల గురించి తెలిసేలా చిత్రాలను ప్రదర్శిస్తున్నామని ఆయన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 8వ తేదీ నాడు మనందరికీ కూడా ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. 22వ తేదీ వరకు ఈ వజ్రోత్సవాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ వజ్రోత్సవాలని ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా వీధి వీధిన వాడవాడన ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించి కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ ప్రజలు ఎక్కడ ఏ రాష్ట్రాలు ఉన్నా అక్కడ కూడా, అదేవిధంగా విదేశాల్లో మీరు చూసినటువంటి యూకేలో కానీ నాసా నుండి కూడా ఆస్ట్రోనాట్ నుండి కూడా మరి మన 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ వైభవంగా తెలంగాణలో ఇంత వైభవంగా ఈ యొక్క వజ్రోత్సవాలు మేము జరుపుకుంటామంటే ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ఏ స్వాతంత్ర సమర యోధులు అయితే ఈ దేశం గురించి త్యాగం చేశారు, ఈ త్యాగ పురుషులని రాబోయేటువంటి తరాలకు గుర్తు చేసే విధంగా కమింగ్ జనరేషన్స్ కు తెలియడం లేదు. ఎందుకంటే ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది, మనం కేవలం 15th ఆగస్టు వస్తే మనం జాతీయ జెండాను ఎగరేస్తా ఉన్నాం, జాతీయ గీతాన్ని పాడుతూ ఉన్నాం, వెళ్ళిపోతా ఉన్నాం. కానీ దీని వెనుక ఉన్నటువంటి కష్టం, దీని వెనుక ఉన్నటువంటి బలిదానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 500 థియేటర్లలో గాంధీ సినిమాని ప్రవేశపెట్టి, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ గాంధీ అయితే ఈ దేశ స్వాతంత్రం గురించి పోరాడి తీసుకొచ్చాడో గాంధీని మర్చిపోయే విధంగా గాడ్సేని ఈరోజు కొంతమంది కొలుస్తూ ఉన్నారు, గాడ్సేని పూజిస్తూ ఉన్నారు. ఏ గాడ్సే అయితే గాంధీని పొట్టన పెట్టుకున్నాడో వారి గాడ్సే వారసులు ఈరోజు దేశాన్ని ఏలి దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నపరమైన శక్తులు ఈరోజు పెంపొందుతున్నాయంటే వారు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు తెలంగాణలో ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి తల్లికి, ప్రతి రాబోయేటువంటి పౌరుడికి ఈ స్వాతంత్రం వచ్చినటువంటి విషయాన్ని తెలవాలనే ఉద్దేశంతో గత 8వ తేదీ నుండి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మా అదేవిధంగా ఖైరతాబాద్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా నియోజకవర్గం నుండి మా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ గారు, అదేవిధంగా వెంకటేశ్వర కాలనీ డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ మన్య కవిత గారు, ఇప్పుడే గద్వాల్ విజయలక్ష్మి గారు, మేము తెలంగాణ భవన్లో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. గద్వాల్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు అరుణ్ గారు కానివ్వండి, లేకపోతే వినయ్ గారు, మహేందర్ బాబు గారు, మహేష్ యాదవ్ గారు, లవీష్ గారు, రాజు గారు, చాలా మంది స్టూడెంట్స్, విద్యార్థులు, గంగాధర్ యాదవ్ గారు, మా ఖైరతాబాద్ ఉన్నటువంటి చాలా మంది సోదరులు మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని చాలా మంది బ్లడ్ డొనేషన్ నిషామ్ గారు కానీ, మన్సూర్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ ఈరోజు రథోత్సవంలో భాగంగా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. వచ్చినటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈరోజు రక్తదానం చేసిన బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. యువతకు విద్యతో పాటు నైపుణ్యం ఎంతో అవసరం. కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి మురళీధరన్ వ్యాఖ్య. రక్తదానం మరొకరికి ప్రాణదానం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కృష్ణానది మధ్యలో జాతీయ గీతాలాపన. జాతీయ జెండాతో ఆకట్టుకున్న జూపల్లి యువసేన నాయకులు. ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరు. కాంగ్రెస్ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ స్పష్టీకరణ. ఇంతటితో బులెటిన్లోని వార్తలు సమాప్తం.
చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజం.